పిసినారోడి పెళ్ళి. ఒక ఊరిలో సోమలింగం అనే ఒక పిసినారి ఉండేవాడు. పేరుకు తగ్గట్టే డబ్బు మీద అపరిమితమైన ప్రేమ. రూపాయి ఖర్చు పెట్టాలన్నా ప్రాణం పోయినంత పనైపోయేది. ఎంత సంపాదించినా పాత బట్టలే వేసుకునేవాడు. ఆకలిగా ఉన్నా సరిగ్గా తినేవాడు కాదు. ఆ పిసినారితనం చూసి అతనికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఒక దూరపు ఊరిలో తనలాగే పిసినారి అయిన ఒక వ్యక్తి కూతురితో సోమలింగం పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి ఖర్చులు తగ్గించడానికి సోమలింగం కొత్త ప్లాన్లు వేశాడు. పెళ్లికి వచ్చిన బంధువులకు అరటిపండు మజ్జిగతో సరిపెట్టాలనుకున్నాడు. పెళ్లి బట్టలు కూడా మార్కెట్లో చిరిగిన వాటిని తక్కువ ధరకు కొన్నాడు. ఇక పెళ్లి రోజు వచ్చింది. సోమలింగం తన పాత చిరిగిన దోవతితోనే పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. బంధువులు ఆశ్చర్యపోయారు. పెళ్లి కూతురు కూడా అదే తరహాలో పాత పట్టు చీర కట్టుకొని వచ్చింది. ఇక పూజారి మంత్రాలు చదువుతుంటే సోమలింగం మాత్రం పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందా అని లెక్కలు వేసుకుంటున్నాడు. తాళి కట్టే సమయంలో సోమలింగం తన జేబులోంచి తాళికోడు తీయబోయాడు. అది చాలా పాతదైపోవడం వల్ల పెళ్లిపీటల మీద కంగారులో ఆ తాళి నేల మీద పడి దొర్లి దూరంగా పోయింది. అది వెతికేలోపు సమయం దాటిపోతుందని కంగారు పడి పక్కనే ఉన్న ఒక రాతి ముక్కను దారంకి కట్టి దాన్ని తాళిగా కట్టపోయాడు. అది చూసిన పెళ్ళికూతురు, ఏమండి, తాళంటే బంగారమే ఉండాలా? తాళి దేవుడిచ్చిన బహుమతి. మీరు పాతదిస్తే నేను వేసుకోను. అసలు మీ పిసినారితనం నాకు నచ్చలేదు అని గట్టిగా అరిచింది. బంధువులందరూ సోమలింగాన్ని చూసి నవ్వారు. ఆ తరువాత సోమలింగం తన పిసినారితనం వల్ల ఎంత తక్కువైపోయాడో గ్రహించి పెళ్లి కూతురికి నచ్చినట్లు పెళ్లి చేసి తన పాత దోవతిని వదిలివేసి కొత్త బట్టలు కొనుక్కున్నాడు.